బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియాలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. సిరియా రాజధాని డమస్కస్ సమీపంలోని విలాలో మార్ ఎలియాస్ చర్చిలో ఆత్మాహుతి జరిగింది. ప్రజలు ప్రార్థనలు చేస్తున్న వేళ దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. చనిపోయిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఉగ్రవాది చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరపడని, అనంతరం తనను తాను పేల్చేసుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మాహుతి దాడిని సిరియా సమాచార శాఖ మంత్రి హామ్జా ముస్తఫా ఖండించారు. దీనిని పిరికిపందవాడిగా దాడిగా అభివర్ణించారు అతను. ఇక దుండగుడు తొలుత చర్చిలో గ్రానైడ్ విసిరేసినట్లుగా చర్చి బిషప్స్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియాలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. సిరియా రాజధాని డమస్కస్ సమీపంలోని విలాలో మార్ ఎలియాస్ చర్చిలో ఆత్మాహుతి జరిగింది. ప్రజలు ప్రార్థనలు చేస్తున్న వేళ ఒక దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. చనిపోయిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరపడని, అనంతరం తనను తాను పేల్చేసుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మాహుతి దాడిని సిరియా సమాచార శాఖ మంత్రి హిమ్జా ముస్తఫా ఖండించారు. దీన్ని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు తొలుత చర్చిలో గ్రానైడ్ విసిరేసినట్లుగా చర్చి బిషప్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పొడిగించడంతో పాటు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. పిఎస్ఆర్కు అనారోగ్య కారణాలతో ఈ నెల 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో మరో 3 రోజుల్లో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించనుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పొడిగించడంతో పాటు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. పిఎస్ఆర్కు అనారోగ్య కారణాలతో ఈ నెల 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో మరో 3 రోజుల్లో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించనుంది. కొందరు దుండగులు మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడికి యత్నించారు. కారులో వెళ్లిన దుండగులు తొలుత సెక్యూరిటీపైకి తాటికాయ విసిరారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరా ఒక్కటి కూడా పనిచేయడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక సీఐ కూడా తమ ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆరోపించారు. కూటమి నేతలకు పోలీసులు కుర్చీలు వేసి సపర్యాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక సెక్యూరిటీ కల్పించడంలో ఇది ప్రభుత్వ వైఫల్యమంటోంది వైసీపీ. ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగంతకులు గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కారులో పోతూ I-20 కార్ అది, ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి, సిఐ గారికి. మేము చూస్తుండగానే మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కారులోంచి గట్టిగా విసిరి కొట్టి గేట్ మీద, లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు, మన సెక్యూరిటీని కొట్టారా ఎవరిని కొట్టాలని కొట్టాడో తెలియదు, గ్లాస్ దించి ఫ్రంట్ గ్లాసు దాన్ని విసిరి కొట్టి కారులో స్పీడ్ గా పారిపోవడం జరిగింది. స్లో చేసి విసిరి కొట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అయి పారిపోవడం జరిగింది కారు ఆపకుండా. మేము ఇంతకుముందు కూడా అనేక సార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి, అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది. వాళ్ళు అగంతకులు వచ్చి మన ఎదురుగుంటా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్ లో గార్డెన్
తగలబెట్టేశారు. 2 సార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న దాఖలాలు కనపట్ల, ఎవరినైనా శిక్షించిన దాఖలాలు కనపట్ల. అనేక సార్లు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం ఇవన్నీ కంటిన్యూగా జరుగుతా ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అక్కడ ఫుటేజ్ పెట్టారు, అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్ల. సీఎం గారు, మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే, మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే, కేంద్ర కార్యాలయం అక్కడే, ఆవాసాలు ఉన్నాయి అక్కడ, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ వద్దని ఏమన్నా చూసి చూడనట్టు వదిలేయండి అని ఏమన్నా గవర్నమెంట్ చెప్తా ఉందా? ఈ రోజు సాయంత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు హెచ్చరించినా, ఆదేశించినా వ్యాపారస్తులు భయపడడం లేదు. ఫలితం మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకొండే అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు రైతులు. ప్రభుత్వం ₹4, వ్యాపారస్తులు, జ్యూస్ కంపెనీల యజమానులు ₹8 ఇచ్చి మొత్తం కిలో ₹12 చొప్పున కొనాలని ఆదేశించినా లెక్క చేయడం లేదు. ఈ ఏడాది రైతులను తీవ్రంగా దెబ్బతీయడానికి ఒక మాఫీగా వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. చేతికొచ్చిన మామిడి పంట అమ్ముకోలేక రోడ్ల పక్కన, చెరువు గట్లపైన, చెట్ల పొదల్లో పారబోస్తున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పెట్టింది మామిడి తోటలకు పేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు అంటే వేల హెక్టార్లు, అంటే 1,50,000 హెక్టార్లలో మామిడి పంటలు పండుతాయని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా అధిక సంఖ్యలో దిగుబడులు రావడం, మామిడి తోటలకు సంబంధించి రేట్లు కూడా అధిక సంఖ్యలో రావడంతో రైతులందరూ కూడా చాలా బాగుపడ్డారు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఈసారి కాసిన మామిడికాయలు అత్యధికంగా కాసినప్పటికీ కూడా మరోపక్క పూర్తి స్థాయిలో దిగుబడి ఉన్నప్పటికీ రేట్లు పూర్తిగా పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్ని రకాల తోటలు ఉంటాయి, 8,000 ఎకరాలు ఉంటాయి, పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులకు దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మామిడి పంటల దిగుబడికి చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. మిట్ట ప్రాంతాలు కావడంతో సారవంతమైన భూములు ఉన్నాయి. ఇందులో రైతులు మామిడి ఎక్కువగా దిగుబడి చేస్తారు. తోతాపూరి మామిడి రకం పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలోని దామల చెరువు మ్యాంగో మార్కెట్ 3 రాష్ట్రాలకు అనుబంధం. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇక్కడి నుండి మామిడి పండ్లు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులందరూ ఈ దామల చెరువు మ్యాంగో మార్కెట్ కి ప్రతి సంవత్సరం చేతికొచ్చి పంటను తీసుకుని వెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. ఈ జిల్లాలో చాలా ప్రాంతాలు గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు, అసలు కొనేందుకు ముందుకు రావడం లేదు వ్యాపారస్తులు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షించిన జ్యూస్ తయారీ కంపెనీలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. తోతాపూరి మామిడి పంట చెట్లలోనే మాగి కింద పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ఏమాత్రం పట్టించుకుని వ్యాపారస్తులు, కంపెనీల యాజమాన్యాలు అందరూ సిండికేట్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. రేట్లు పక్కన పెడితే అసలు కొనేందుకు విముఖత చూపడం లేదు. రైతంటే రాజు లాంటి వాడు ఈ రోజు పిచ్చాందేహాన్ని అడుక్కుంటా ఉన్నాడు. అలాంటి కూడా కనికరించకపోతే మీరు ఎందుకు మాకు సేవ, మీరెందుకు మాకు నాయకులు, మీరెందుకు ఒక వ్యవస్థ, మా వ్యవస్థను పట్టించుకొని మా కన్నీళ్ళు మీ దేశానికి దరిద్రం లాంటిది. అలాంటిది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుని కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ నాయకులకు కానీ అవసరమో. ఈ మా రైతులకు న్యాయం చేయకుండా కనీసం మా పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో, దీనస్థితిలో మేమున్నామో. మమ్మల్ని వెంటనే కాపాడండి. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, బంగారుపాళ్యం, మదనపల్లి, పీలేరు, పుంగనూరు మండలాల్లో 1,60,000 హెక్టార్లలో మామిడి పంట విస్తరించి ఉంది. గత 2 సంవత్సరాలుగా పంట దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారైనా దిగుబడులు బాగా వచ్చి ధర కూడా ఆశించిన రీతిలో ఉంటే ఎంతో కొంత లాభపడతామని మామిడి రైతులు ఎన్నో కలలు కన్నారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా ఉన్నా రేట్లు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతుల నుండి మామిడికాయలు కొనడం లేదు. దీంతో రైతులు రోడ్ల పక్కన కింద పోసి వెళ్లిపోతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా మామిడి రైతులే ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టమాటా ఎంత ముఖ్యమో అదేవిధంగా మామిడి తోటలు కూడా చిత్తూరు జిల్లాలో అంతే ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక పల్పి ఫ్యాక్టరీలు కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ మరి ఎందుకు ఈ పూర్తి స్థాయిలో రేట్లు పడిపోయినాయని చెప్పేసి కూడా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈసారి ఏదైతే పూర్తి స్థాయిలో ఈ పంట కూడా చాలా బాగా వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది అని చెప్పేసి కూడా రైతులందరూ చెప్తున్నప్పటికీ అంటే గిట్టుబాటు ధర మాత్రం లేదనేసి చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే 1 కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయలు, 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు మాత్రమే ఇప్పుడు మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఆ మార్కెట్లో దళారులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కొనుక్కునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు మార్కెట్లో విలువ అయితే కేజీ 2 రూపాయలు మాత్రమే ఉంది. దానికి తగ్గట్టు అదేవిధంగా యాజమాన్యం ఒక 4 రూపాయలు, మరోపక్క సబ్సిడీ కింద ప్రభుత్వం కూడా మరో 8 రూపాయలు కలిపి మొత్తం కేజీకి 12 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులకి అదేవిధంగా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ పేమెంట్ వాల్యూ ప్రకారము 4 రూపాయలు, అదేవిధంగా 8 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ కింద మొత్తం 12 రూపాయలతో రైతు అంటే మామిడి రైతు దగ్గర ఈ పల్పి సంబంధించి ఎవరైతే ఫ్యాక్టరీ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ సమావేశపరిచి కొనుక్కోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దళారులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు అంటే ఈ రైతుల దగ్గర నుంచి కొనుక్కునే యాజమానులు అయితే పూర్తిగా అంటే కిలో 2 రూపాయలు మాత్రమే మేము కొంటాము, 3 రూపాయలకి మాత్రమే కొంటాము అనే చెప్తుండడంతో పూర్తిగా మామిడి రైతు దిగాలు పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ మార్కెట్ రేటు 4 రూపాయలు ఉండగా అంటే 8 రూపాయలు సబ్సిడీ ఇస్తూ 12 రూపాయలు అంటే ఒకే ధర గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎవరైనా దీంట్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికీ తిరుపతి జిల్లా కలెక్టర్ అయితే ప్రకటించారు. అయితే మరి వేచి చూడాలి. ఈసారి పూర్తి స్థాయిలో మామిడి రైతు తీవ్ర స్థాయిలో దిగాలు పడైనాయని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ప్రకటించిన ఈ 12 రూపాయలకి కొనుగోలు చేస్తారా, లేకపోతే దళారులు వీళ్ళని నిండా ముంచుతారా, లేకపోతే దీన్ని రైతులను కాపాడాలని ఆ దేవుడే అనేసి కూడా చెప్పుకోవచ్చు. గతేడాది చిత్తూరు జిల్లా నుండి మామిడి పల్ప్ ఎగుమతి కాకపోవడంతో జిల్లాలోని అన్ని మామిడి గుజ్జు పరిశ్రమల్లో టన్నుల కొద్దీ పల్ప్ నిల్వ ఉంది. అందువలన తాము కొనడం లేదని అలాంటి గుజ్జు సేకరించే కంపెనీలు చెబుతున్నాయి. ఈసారి మామిడి గుజ్జు పరిశ్రమలు రైతుల వద్ద నుండి కొనుగోలు చేయకపోవడంతో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లా నుండి ఉండే పరిశ్రమల నుండి వచ్చే మామిడి పల్ప్ ఈసారి కూడా విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం లేకపోయింది. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లా నుండే మామిడికాయలు ఎగుమతి అవుతాయి. సాధారణంగా ఎకరా మామిడి తోటలో 6 నుండి 5 టన్నులకు దిగుబడి వస్తుంది. అందులో ఈసారి 60% పంట వచ్చినా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మామిడి రైతుని పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్తున్నారు. మరి దళారుల నుంచి కూడా వాళ్ళని కాపాడాలని చెప్పేసి రైతులైతే వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికే 4 రూపాయలు ఉన్నప్పటికీ మరో 8 రూపాయలు ఏదైతే సబ్సిడీ కింద ప్రభుత్వం ఇస్తుందో మొత్తం 12 రూపాయలకి ఖచ్చితంగా తమ వద్ద నుంచి 12 రూపాయలు వెచ్చించి వ్యాపారస్తులు కొనుక్కుంటే మాకు ఈసారైనా గట్టెక్కుతాము. అదేవిధంగా అప్పుల పాలు అంటే ఈ పంటలు పండించడానికి వాటి మందులు కొట్టడానికి అంటే లక్షల్లో అంటే ఎకరాకి కనీసం లేదన్నా 20-30 వేల దాకా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వేల ఎకరాల్లో ఈ మామిడి పంట అంతా ఉంది. మందులకు కొట్టిన ఖర్చులకు రావాలన్నా ఈ 12 రూపాయలు ఖచ్చితంగా వస్తే మాకు గట్టును పడతామని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. ఎక్కడైనా విత్తనం నాటితే మొక్క అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం పెన్నుని నాటితే మొక్క అవుతుంది. అదెలా అని షాక్ అయ్యారా? అవునండి, మీరు విన్నది నిజమే. ప్రకృతి అంటే అందరికీ మక్కువే కదా. ఆ పర్యావరణాన్ని రక్షించుకోవాలని అందరం అనుకుంటాం. మరి ఆ పర్యావరణంపై ప్రేమతో తన వంతు కృషి చేస్తుంది ఓ గృహిణి. ఏకో పెన్ను తయారు చేసి అందరి ప్రశంసలు పొందుతుంది. ఆది మానవుడి నుండి విశ్వంలోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగిన మానవుడి ఆలోచన శక్తి సామర్థ్యాలు అంతులేనివి. అంతటి మేధస్సుతో మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదనే స్థాయికి ఎదిగారు. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనుషులు విఫలమవుతున్నారు. ఒకవైపు ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్ తో ముప్పు పొంచి ఉందని ప్రపంచం మొత్తం హెచ్చరిస్తూనే ఉంది. ఒకప్పుడు ఈకలతో ఇంకులో ముంచి రాసేవారు. ఆ తర్వాత పాలిపెన్నులు,
చెక్క పెన్నులు, స్టీల్ పెన్నులు, ప్లాస్టిక్ పెన్నులు వచ్చేశాయి. ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అందుకు కోట్ల మొక్కలు నాటాలని దశాబ్దాల కాలం పాటు శ్రమించి పద్మశ్రీ అవార్డులు అందుకున్న మహనీయులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వనజీవి రామయ్య దంపతులు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలోని నూతక్కి ఆశ అనే గృహిణి ప్లాస్టిక్ ను నిషేధించాలని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ వినూత్నంగా ఉండేలా 80% పేపర్ తో పెన్నును తయారు చేయాలని అనుకుంది. వాడి పడేసే పెన్నుగా డిజైన్ చేసినప్పటికీ ఆ పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు పెరిగే వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ పెన్నుతో రాసుకున్నాక పారవేసినప్పుడు పెన్ను క్యాప్ చివర విత్తనాలను కూడా అమర్చారు. దీంతో రాయడం అయిపోయాక ఆ పెన్నును ఎక్కడ పడవేసినా తడి తగలగానే పేపరు భూమిలోకి కలిసిపోయి పేపర్ లో ముందే ఇన్బిల్ట్ చేసిన గింజలు భూమిలో కలిసిపోయి మొలకలుగా పెరుగుతాయి. 80% ప్లాస్టిక్ రహిత పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు వాడి పడేసే పెన్నుతో మొక్కలు కూడా పెంచవచ్చుంటుంది మహిళ. రాబోయే భావితరాలకు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత అని తెలియజేస్తూ మొక్కలు నాటాలని సూచించేలా ఈకో పెన్ ఫ్రెండ్లీ పెన్ తో సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వీరి ఆలోచనలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి, దయానంద్ కూడా ఆకర్షితులయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతక్కి ఆశ దంపతులకు అభినందనలు తెలియజేశారు. ఈకో పెన్ను చాలా బాగుందని, రాసుకొని పడవేసే పెన్నుతో ఎలాంటి హాని లేకుండా 80% పేపర్ తో తయారు చేసిన పెన్నులోనే విత్తనాలు కూడా ఉంచి వాటితో మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చేయడం మంచి ఆలోచన అని వారిని అభినందించారు. మేము కొత్తగా పెన్నుని స్టార్ట్ చేసామండి. పేపర్ పెన్ను తయారీ స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ అన్నమాట. ఇది ఓన్లీ 80% పేపర్ ఉంటుంది. తర్వాత ఇందులో ఓన్లీ ఒక 20% మాత్రానికి రీఫిల్ ఒకటే ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే దీని క్యాప్ వచ్చేసి కూడా అంతా పేపర్తోనే తయారవుతుంది. మనం అన్ని పెన్నుల్లాగా దీన్ని రాసి పారేయకుండా మనం రాయడం అయిపోయిన తర్వాత ఈ పెన్నును మనం మట్టిలో నాటుకుంటే ఇందులో నుంచి మొక్కల గింజల విత్తనాలు పెట్టాము. కొన్ని పళ్ళయ్యి, కొన్ని కూరగాయలయ్యి, ఆకుకూరలయ్యి, ఇలా రకరకాల విత్తనాలు ఇందులో పెట్టాము. మీరు దీన్ని భూమిలో నాటినట్టయితే మొక్కలు వస్తాయి అన్నమాట. పర్యావరణాన్ని మన వంతు కాపాడాలని మన వంతు సాయంగా మేము ఈ పెన్ను మేకింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా అంతా ప్లాస్టిక్తోనే నిండిపోయి ఉంది. దాన్ని కొద్దిగైనా తగ్గించాలని మా వంతు ప్రయత్నంగా మేము ఈ పేపర్ పెన్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఏది ఏమైనా ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు పేపర్లతో పెన్నులను తయారు చేయడమే కాకుండా వాడి పారేసిన పెన్నుతో విత్తనాల ద్వారా మొక్కలు పెరగడం చాలా గొప్ప ఆలోచనే కదా. పెన్ను ఖరీదు 10 రూపాయలు మాత్రమే. ఇదే పెన్ను అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెట్ లో 30 రూపాయల వరకు ఉంటుంది. ఆశ తయారు చేసిన పెన్నులో విత్తనాలు ఉండడం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి రక్షణతో పాటు ఆదాయం సమకూరడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు.